వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ విస్తృత తనిఖీలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం. నిరుపేద కళ్ళల్లో వెలుగు నింపిన చెన్నూరు లయన్స్ క్లబ్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శతవర్ష జన్మదిన వేడుకల సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో స్థానిక బీహెచ్పీ కళ్యాణ మండపంలో శ్రీ సాయి దుర్గా పెట్రోల్ అండ్ డీజిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎవన్ గ్యారేజ్ రవాణా ఆధ్వర్యంలో స్థాపించబడింది. అతని బాధ్యతలు ఎస్పీ సత్యనారాయణకు అప్పగించడంతో నూతన కార్యవర్గం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెకానిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటిపల్లి మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని కొత్తగా ఏర్పాటైన సంఘం సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సంఘంలో అధ్యక్షునిగా ఎస్పీ సత్యనారాయణ, ఉపాధ్యక్షునిగా పోట్నూరు రాము, ప్రధాన కార్యదర్శిగా దాసర్ సోమేష్, కోశాఖాధికారిగా ముక్కర ఢిల్లీ, గౌరవ అధ్యక్షునిగా ముత్యాల రమణతో పాటు నూతన కార్యవర్గం సభ్యులచే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర మొత్తం రాజకీయ నాయకుల దృష్టిలో 2 వీలర్ మెకానిక్లు ఉన్నారు కాబట్టి మన మెకానికల్ కూడా రాష్ట్ర తరఫున విజయవాడ మెకానికల్ చేసిన మంచి పనికి మన రాష్ట్ర స్థాయిలో మన మెకానికల్ అందరికీ టూల్ కిట్లు కానీ లోన్లు కానీ అలాగే ఇన్సూరెన్స్. అలాంటి రోజులు అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమం నాకు ఆనాటి నుండి తెలుసు కాబట్టి ఈనాటికి ఇంతమంది జనం మీరందరూ కూడా ఒకటిగా ఉండి మీ యొక్క సంఘ సభ్యులకి మీరందరూ కూడా సహకరించి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి పాతపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ యూనియన్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుని కూడా మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే కొత్తగా ఎవరైనా షెడ్లు పెట్టుకొని ఈ పాతపట్నంలో ఉంటే అది కూడా ఈ రోజు ఇక్కడ పరిచయ కార్యక్రమాలు కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రమాణ స్వీకారం కూడా స్టార్ట్ అవుతుంది. మరి అవకాశం ఇచ్చినటువంటి పాతపట్నం యూనియన్ వారికి నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. మరి ఈ యొక్క మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన నర్సంపేట మాజీ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, అంతేకాదు చాలా సామెతలు చెప్తారు, మీ అందరికీ నవ్విస్తారు, ఆయన మాట్లాడతారు. గౌరవానికి ప్రధానమైంది అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం ఈ కొత్త బ్యాచ్కి అప్పచెప్తాం కాబట్టి మనందరి సమక్షంలో వాళ్ళు ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ సంఘాన్ని వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర స్థాయిలో ఎన్ని యూనియన్లు అయితే ఉన్నాయో అన్ని యూనియన్లో కూడా మన శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రశంసా పత్రాన్ని తీసుకున్నటువంటి ఒక నర్సన్నపేట యూనియన్ మాత్రం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. రాష్ట్ర లెవెల్లో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో మన శ్రీకాకుళం నుంచి మన వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళి ఆ వచ్చే దాంట్లో మీరు కూడా రండి అని చెప్పేసి వాళ్ళు పిలిస్తే ఈ నర్సన్నపేట నుంచి వాళ్ళు కూడా ఆ మీటింగ్ అక్కడికి వచ్చి అక్కడ ప్రశంసా పత్రం అంటే రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1గా నడుపుతున్నటువంటి శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట యూనియన్కి ప్రశంసా పత్రం రాష్ట్ర స్థాయిలో మన మెకానిక్ యూనియన్ తరఫున అందుకున్నటువంటి మహా ఉన్నతమైనటువంటి వ్యక్తులను కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి. మరి ఇదే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడిచి ఇంత హెడ్ క్వార్టర్లో పత్రం తెచ్చుకోలేకపోయాం కాబట్టి ఈ రోజున పాతపట్నం మీద నాకు ఆ నమ్మకం ఉంది. మరి ఇప్పుడు ఏంటంటే పక్కనే మన కొత్తూరు వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా మన ఈ సందర్భంగా నెక్స్ట్ స్టేజ్ వాళ్ళకి రావాలి అని చెప్పేసి కూడా నేను మరి ఒకసారి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరి ఈ పరిస్థితిలో ఇంకా చెప్పవలసినవి మాట్లాడవలసినవి చాలా ఉన్నప్పటికీ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరికొకసారి చెప్తాం. అలాగే ఈ ఊర్లో నాగయ్య గురువు గారు అప్పుడు మేము చిన్న
మేము పనిచేస్తున్నాం, పని నేర్చుకుంటున్నాం. అలాంటి టైంలో నాగయ్య గురువు గారు తమ్ముడు చిరంజీవి రెడ్డి గారు, ఆయన అంటే ఆ రోజుల్లో అదొక వెలుగుతీగ. ఆయన దగ్గర కూడా నేను పనిచేశాను. ఆ తర్వాత ఇక్కడ మోరగాల్లో ఉండేవారు, పర్లాకి వచ్చారు. ఇదంతా ఆయనంతా ఒక పెద్ద చరిత్ర. మరి వాళ్ళ అబ్బాయి, ఆయన పేరు నాకు తెలియదు కానీ వారు ఇక్కడ రావడం, గురుగారు నాగయ్య గురుగారు వాళ్ళ అబ్బాయి వారు ఇక్కడ రావడం, ఈ రోజు నేను చూడడం నాకు నిజంగా. సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని, సంఘంలో ప్రతి ఒక్క సభ్యుడి హక్కులను కాపాడుతానని, సభ్యుల మధ్య ఐక్యత సహకారమును పొందుపరుస్తానని, ఈ సంఘం సాక్షిగా దైవ సమానులైనటువంటి యూనియన్ సభ్యుల సాక్షిగా మేము ప్రమాణం చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు ఇక్కడి నుండి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గౌరవించుకొని ముందుకు నడిపిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జూ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని మంచిర్యాల డీసీపీ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్లతో కలిసి ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంచేందుకు గోదావరిఖని పట్టణంలోని వివిధ కళాశాలల పాఠశాలల విద్యార్థులు దాదాపు 1000 మంది ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రజారక్షణ, భద్రత సంబంధించిన పోలీస్ చట్టాల గురించి, పోలీస్ విధులపై షీ టీమ్స్, భరోసా సెంటర్స్ గురించి, ఫింగర్ ప్రింట్ డివైస్ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, బీడీ టీమ్ ఎక్విప్మెంట్, డాగ్ స్క్వాడ్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు ప్రమాదాల స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి మరియు సైబర్ నేరాల గురించి, పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి, షీ టీమ్, భరోసా, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్ తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఆర్ఏసీపీ ప్రతాప్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ రాంప్రసాద్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు, ఎస్ఐలు, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డాగ్ హ్యాండ్లర్ పేరు రాజేంద్ర ప్రసాద్, డాగ్ రైడర్ బెల్జియం మెల్నైజ్ బ్రీడ్. రోజుకి 1 లక్షలు చంపడు, తాగి పడినప్పుడు 1 లక్షలు కూడా చంపడం. అది వాడు కావచ్చు, లేదంటే ఎదుటి వాడు కూడా చనిపోవచ్చు. అంత రిస్క్ అనమాట. అందుకనే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయకూడదు. ఓకేనా? ఒకసారి అవే తెలుసుకోండి. తాగుంటే గ్రీన్ కలర్ అనేది పిల్లలందరూ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మామూలు డైరెక్ట్ గా అబ్జర్వ్ చేయకుండా ఫస్ట్ దాన్ని ఏరియా అంతా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ అబ్జర్వేషన్ 4 బాక్సెస్ పైన అది సెట్ చేయడం, అది ఉంది, ఎక్స్పోజ్ ఉంది అని చెప్పేసి అది ఐడెంటిఫై చేసి హ్యాంగర్ కి ఇస్తుంది డైరెక్ట్ గా. త్యాగాలు వృధా కాలేదు అని తెలపడం కోసమే ఈ సంస్మరణ దినోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా స్పెషల్ టీమ్స్ అయితే నైట్ కూడా చేయడం జరుగుతుంది. సోల్జర్ అని చెప్పేసి కాన్సెప్ట్ నేను కాసేపు ఇలాగే ఉంటుంది. ఒకవేళ మీరు అవేర్నెస్ కానీ మీరు ప్రిపేర్ చేయండి మీ యొక్క స్కూల్ నుంచి. అట్లాగే ప్రెస్ వారికి కూడా వచ్చినందుకు. మీరు ఫోర్స్ రావాలి, మీ టీం సపోర్ట్ చేసి అందరికీ తీసుకురండి. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో
ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మార్టియర్స్ వీక్ సెలబ్రేషన్ కి భాగంగా ఈ ఓపెన్ హౌస్ లో మనము పోలీస్ దగ్గర ఉన్న రకరకాల టెక్నాలజీ ఏ విధంగా ఎట్లా వాడుకుంటున్నాము, ఏ విధంగా మనం పబ్లిక్ కి సేవ చేస్తున్నాము, చిన్న పిల్లలకి అందరికి పిలవడం జరిగింది, వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విషయం వాళ్ళకి బాగా ఉపయోగకరమైన విషయం. కొన్ని డెమోస్ కూడా చూపించడం జరిగింది. మీరు చూసారా, ఇది డాగ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మాదక ద్రవ్యాలు. సో అదే విధంగా రకరకాల మన దగ్గర ఉన్న టెక్నిక్స్, మనకు ఉన్న అన్ని స్కిల్స్ మనము చూపిస్తున్నాము. స్టూడెంట్స్ కి కూడా భవిష్యత్తులో వాళ్ళు కూడా ఈ చూసి ఎంకరేజ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ కి జాయిన్ చేయాలి. అదే మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శ్రీనగర్ కాలనీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు వివిధ కాలనీలకు చెందిన ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులు మాట్లాడారు. ఇరవై 21 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఛత్తీస్గఢ్ బస్తర్ పరిధిలోని కాంకేర్ జిల్లాలో 21 మంది నక్సల్స్ 18 తుపాకులతో పోలీసులకు సరెండర్. వీరిలో కీలకమైన కిస్కోడో డివిజన్ కార్యదర్శి ముఖేష్ కూడా ఉన్నారు. అంతగర్లోని బర్రెబేడ గ్రామం నుండి సాయుధ నక్సలైట్లు లొంగిపోవడానికి వచ్చారు. నక్సలైట్లందరూ గుమిగూడి లొంగిపోవడానికి వచ్చారు. ఈ నక్సలైట్లను తీసుకెళ్లడానికి టాడోకి పోలీసులు వచ్చారు. ప్రధాన స్రవంతిలో తిరిగి వస్తున్న నక్సలైట్లను వాహనం ద్వారా బాను ప్రతాప్పూర్ కు తీసుకెళ్లారు. నక్సలైట్ నాయకుడు రామ్దేవ్ బృందం లొంగిపోతుంది. ఇటీవల కామ్టేడా శిబిరంలో 50 మంది నక్సలైట్లు లొంగిపోయారు. హన్మకొండలో దారుణం. వీధి కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలు. సీసీ ఫుటేజ్ లభ్యం. న్యూ సాయంపేటలో ఘటన. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శ్రీజ అనే బాలికపై ముక్కుమడి దాడి చేసిన వీధి కుక్కలు. స్థానికులు గమనించి కుక్కలను తరమడంతో తప్పిన ప్రాణాపాయం. గాయపడ్డ బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల బెడదను నివారించడంలో మున్సిపల్ అధికారుల అలసత్వంపై మండిపడుతున్న స్థానికులు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇటీవల మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు శ్రీధర్ బాబు వ్యక్తిగత విషయాలపై ఆరోపిస్తున్నారని అన్నారు. వ్యక్తిగతంగా దూషిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని అన్నారు. ప్రజాక్షేమం కోసం పాటుపడుతున్న శ్రీధర్ బాబును దూషిస్తే తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఒక ఛార్జ్ షీట్ ఎవరో లెటర్ హెడ్స్, ఒక శాసనసభ్యుడు లెటర్ హెడ్స్ మేము తిరుపతికో తిరుమలకో ఇస్తే ఎవడో ఏదో రాసుకపోయి ఎక్కడో ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారి లెటర్ హెడ్ ఫ్రాడ్ జరిగింది అని చెప్పి శ్రీధర్ బాబు గారికి సంబంధించిన ఓఎస్డి గారు స్వయంగా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చినారు? సుమారుగా 3 నెలల క్రితం. ఇది వారు ఇచ్చినటువంటి, ఇది వారికి తెలియదు. ఎవడైతే ఫ్రాడ్కి చేసినాడో వానిపై తక్షణమే చర్య తీసుకోండి. మాకు సంబంధించినటువంటి ఒక శాఖకు సంబంధించిన లెటర్ హెడ్ని వారి యొక్క సంతకాన్ని ఫ్రాడ్ చేసి దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ అంశం వారి దృష్టికి వచ్చిన వెంటనే పోలీస్ కమిషనర్కి తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి స్వయంగా ఓఎస్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది చెప్పకుండా అక్కడ ఒక 4 బండ్లు వస్తాయి, వాళ్ళని ఎవడు ఆపడు, అక్కడ రాత్రి దాకా పైరలు నడుస్తున్నాయి. సెక్రటరియట్లో పైరలు నిలిచిన పరిస్థితి మీ ప్రభుత్వాన్ని. ఇది ప్రజా ప్రభుత్వం. నాయకుడిపై బురద జల్లే కార్యక్రమాన్ని సహించబోం, క్షమించమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నాలుక అదుపుగా పెట్టుకోవాలి, మాట్లాడే ముందు జాగ్రత్త పడాలి. మీరు ఎక్కడ చర్చకు సిద్ధమైనా నేను సరిపోతుంది, వేరే అవసరం లేదన్న విషయాన్ని నేను మీకు సవాల్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనితీరు మీకు చాలా చక్కగా అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలు అనేక అవమానాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పట్టించినటువంటి ప్రభుత్వాంశంలో మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు అందరికి స్పష్టంగా తెలుసు. మీ అందరి వల్లనే ఇవాళ దొరల గడిలను బద్దలు కొట్టి ప్రభుత్వం వచ్చింది. అయితే దురదృష్టకర సంఘటన ఏంటంటే ఎన్నికలు వస్తున్న సమయంలో లేదా వారికి ఉనికి లేకుండా పోతుందనే ఒక సమయంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ సంక్షేమాన్ని తీసుకున్నా దాన్ని తప్పుగా చూపించే ప్రక్రియలో భాగంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడు అందరినీ కుటుంబ అంతర్గత విశేష సంబంధించిన అంశాలు, పార్టీ అంతర్గత అంశాలు, మా ప్రభుత్వ అంశాలు కూడా మాట్లాడేటువంటి దిగజారిన పరిస్థితికి ఇవాళ బీఆర్ఎస్కి పట్టిందన్న విషయాన్ని మనం అందరం గమనించాం. ఇవాళ మంత్రికి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు పుట్టమధు శ్రీధర్ బాబు గారు చాలా అందంగా ఉంటారు, తెల్లగా ఉంటారు, అందరు చాలా మంచివాడు అన్నటువంటి పేరు ఉన్నట్టు అక్షరాల నిజం, సందేహమే లేదు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆయన సిగ్గు అనిపిస్తా ఉంది ఒక బీసీ నాయకుడు అని చెప్పుకోవడానికి. నేను బీసీ బిడ్డను చెప్పుకునేది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బలహీనులను ముందుకు తీసుకుపోవాలని 42% రిజర్వేషన్ కావాలని ఆ ప్రక్రియను ముందు పెడుతూ రాహుల్ గాంధీ గారు ఇచ్చినట్టు ఒక నినాదాన్ని ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన 15 లక్షలు, ఓసీపీలో 2 లక్షలు, ఇంకో జాగ్రత్త ఇంకో లక్షలతో అప్పుకున్న చరిత్ర మీది. ఇవాళ నేను చెప్తున్నా ఇక్కడ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో గోదావరిఖని హాస్పిటల్లో చదువుకోని గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్, సెక్యూరిటీ గార్డుతో పాటు అన్ని ఉద్యోగాలు 100 మందికి నేను ఇప్పించాను. రాజకీయం చేత కాక తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి మీ ద్వారా కొడతాను.
రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా కర్నూలు అమీలియా ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అమీలియా ఆసుపత్రి నుంచి వివేకానంద కూడల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మహిళల ఆరోగ్యం అందరి బాధ్యత అంటూ వైద్యులు, వైద్య సిబ్బంది నినాదాలు చేశారు. మహిళలు వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. క్యాన్సర్ కు ప్రస్తుతం అత్యాధునిక చికిత్స అందుబాటులోకి వచ్చిందని, క్యాన్సర్ వచ్చిన వాళ్లు అధైర్యపడకుండా వైద్యులను సంప్రదించాలని కోరారు. అందరు కంప్లైంట్ చూపండి. కంప్లైంట్ అందరు కంప్లైంట్ అక్టోబర్ ఇస్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. భారత్ సార్ రొమ్ము క్యాన్సర్. సో రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రారంభ దశలో ఎలా గుర్తించవచ్చు, ప్రారంభ దశలో గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలని ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో రొమ్ములో సాధారణంగా చాలా వరకు వచ్చే గడ్డలు హార్మోనల్ చేంజెస్ వల్ల ఉంటాయి. అలా కాకుండా గట్టిగా ఉండడం, చర్మాన్ని కత్తుక్కొని ఉన్న కూడా క్యాన్సర్ లక్షణాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి రొమ్ము క్యాన్సర్ని ప్రారంభ దశలో గుర్తించడానికి కొన్ని స్క్రీనింగ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. అందులో మొదటిది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సో ఎవరికి వారు ఎగ్జామిన్ చేసుకోవడం. దీన్ని ప్రతి నెల పీరియడ్స్ కంప్లీట్ అయిన ఒక 1 వీక్ తర్వాత ఎగ్జామిన్ చేసుకోవాలి. కుడివైపు ఉన్న రొమ్ముని ఎడమవైపు చేత్తో, ఎడమవైపు ఉన్న రొమ్ముని కుడివైపు చేత్తో ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇంకొక స్క్రీనింగ్ మెథడ్ మ్యామోగ్రఫీ. దీని ద్వారా మనము రొమ్ము క్యాన్సర్ని ప్రారంభ దశలోనే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇలా ప్రారంభ దశలో గుర్తించడం వలన మనం వాళ్ళకి మంచి లైఫ్ అనేది ప్రొవైడ్ చేయగలము. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా ఈ అక్టోబర్ మంత్ అమీలా హాస్పిటల్లో ఈ మ్యామోగ్రామ్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో స్త్రీలందరూ ఈ ఫ్రీ సర్వీస్ని ఉపయోగించుకోవాల్సిందిగా నా తరపు నుంచి కోరుకుంటున్నాను. సో ఈరోజు ప్రపంచ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా అమీలా హాస్పిటల్ తరపున మేము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా మా అమీలా హాస్పిటల్ నుంచి రాజ్వార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించాము. ఇందులో మా అమీలా హాస్పిటల్ సిబ్బంది, మా అమీలా నర్సింగ్ కాలేజ్ స్టాఫ్ అందరూ పాల్గొన్నారు. సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో క్యాన్సర్ అనేది త్వరగా వ్యాపిస్తున్న మన జబ్బు. సో క్యాన్సర్ని తొందరగా గుర్తించడం వల్ల మనం పేషెంట్లకి ఎక్కువ రోజులు లైఫ్ ఇవ్వచ్చు. సో క్యాన్సర్ అనే జబ్బుని క్యాన్సర్ కంటేనే భయపడిపోయే రోజులు పోయినాయి. ఇప్పుడంతా క్యాన్సర్ని ప్రతి ఒక్కరు ఎదుర్కోవచ్చు. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా స్త్రీలలో చాలా సాధారణంగా వచ్చే క్యాన్సర్. మన ఇండియాలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువ మంది స్త్రీల్లో కనిపిస్తున్న క్యాన్సర్. సో దీన్ని మనం ప్రధానంగా గుర్తించడానికి ఏం చేయాలంటే, స్త్రీలు ప్రతి ఒక్కరు 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క స్త్రీలు వాళ్ళకి జెనెటిక్ అంటే మెయిన్గా ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందంటే ఖచ్చితంగా డాక్టర్ని ఇమ్మీడియట్గా కలవాలి. రెండోది 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క స్త్రీ కూడా వాళ్ళ రొమ్ముని నెల పరీక్షించుకోవాలి. రొమ్ములో ఏ విధమైన అబ్నార్మల్ సైన్స్ కనిపించినా వెంటనే క్యాన్సర్ డాక్టర్ని సంప్రదించవలను. మూడోది వచ్చి జాగ్రత్తలు తీసుకోవాలి. రొమ్ము క్యాన్సర్ రాకుండా మనం చాలా
ఎన్ని జాగ్రత్తలు తీసుకోగలిగే అవకాశం ఉంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు పుట్టినప్పుడు స్త్రీలు కంపల్సరీగా పాలు ఇవ్వాలి. దానివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది. రెండోది క్యాన్సర్ని కాజ్ చేసే ఆహార పదార్థాలు తినడం బంద్ చేయాలి. ఇప్పుడు మనం తాగే టీల్లో కానీ చాలా ఫుడ్ పదార్థాల్లో కార్సినోజెనిక్ పదార్థాలు ఉంటాయి, వాటిని అవాయిడ్ చేయాలి మామూలుగా. సో లేడీస్ ఇంకొకరి డేట్స్ రాకుండా ఉండడానికి, పిల్లలు కాకుండా ఉండడానికి హార్మోనల్ పిల్స్ అని వాడుతుంటారు. ఆ పిల్స్ వాడడం కూడా పూర్తిగా తగ్గించుకోవాలి. అవసరమైతే తప్ప పిల్స్ వాడకూడదు యాక్చువల్గా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.